ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మరి మరొకసారి మనం అందరం ఈ విధంగా చేరి దేవుని స్తుతించటానికి దేవుడు మనకందరికీ అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనములు చెల్లించున్నాను. ఈ దినము మనము ధ్యానం చేయుచున్న అంశము శిష్యత్వపు వెల. ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్‌షిప్. అందరూ శిష్యత్వం చేస్తారు. అయితే దాని యొక్క విలువ ఎంతనేది మనం తెలుసుకోవాలి. కొన్ని కొన్ని శిష్యత్వపు యొక్క వెల ఏ విధంగా చూసుకుంటామంటే మన యొక్క మనము దైనందిన జీవితంలో చాలా మెంబర్‌షిప్స్ తీసుకుంటూ ఉంటాం. కొన్ని మెంబర్‌షిప్ తీసుకోవాలంటే ఇంత డిపాజిట్ చేయాలంటారు. కొన్ని మెంబర్‌షిప్ కావాలంటే మనల్ని ఎవరైనా ఇంట్రొడ్యూస్ చేయాలంటారు తెలిసిన వాళ్ళు. అనేక రకాలైన ఆహ్, ఈ మెంబర్‌షిప్‌లు లేదా అక్కడ మనం ఏదన్నా రాజకీయ పార్టీల్లో కార్యకర్తలుగా అంటే ఇది ఒక రకమైన పనులు. అయితే ఈ దినము మనము దేవుని కొరకు మనము మరి పరిచర్య చేయాలన్నా, దేవుని అనుసరించాలన్నా మనము దేవునికి శిష్యులుగా ఉండాలి. అయితే శిష్యులుగా ఉండాలంటే ఆషామాషీ పని కాదది. ఆ శిష్యత్వపు వెల మనము చెల్లించవలసిన వారమై ఉన్నాం. శిష్యత్వపు వెల అంటే నేననేది నాట్ కాస్ట్ ఇన్ రూపీస్. దానికి కొంత మనం సాక్రిఫైస్ చేయాలి. ఏమి సాక్రిఫైస్ చేయాలి? ఎలా సాక్రిఫైస్ చేయాలి? ఏది మనము వదులుకోవాలనేది ఈ దినము వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. అందుకు గాను మనకి 3 రకాలైన పాఠ్యభాగాలు ఉన్నాయి. ఒకటి యెషయా గ్రంథం 25వ అధ్యాయము 6-9 వచనాలు. మరి ఒకటి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14-22 వచనాలు. అదేవిధంగా లూకా సువార్త 14వ అధ్యాయము 25-35 వచనాల వరకు ఈ 3 వాక్య భాగాల్ని మనం సమన్వయంగా పరిశీలించి చూస్తే ఇక్కడ యెషయా గ్రంథంలో దేవుడు మనందరికీ ఏర్పాటు చేసే ఒక విందు గురించి ఆయన ముందుగానే తెలియజేసి ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఒక గొప్ప విందు మధ్యాకాశంలో మరి పెండ్లి విందు అని దాని గురించి ఎక్కువగా చెప్తూ ఉంటాం. అయితే ఎవరు దానికి అర్హులు? ఎట్లా మనం అందులో ఉండాలి? అని ఇక్కడ కొన్ని విషయాలున్నాయి. అయితే లూకా సువార్తలో ఉన్న శిష్యత్వపు వెల ఈ దినం యొక్క ముఖ్యమైన అంశం. యెషయా గ్రంథంలో ఏమని చెప్పబడిందంటే, ఈ పర్వతము మీద నేను ఈ వచనాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇది పాత నిబంధన కాలంలో యెషయా ద్వారా దేవుడు పలికించిన మాటలు. అదే లూకా సువార్తలో యేసు ప్రభు 3 ఉపమానాలు, 3 విషయాలు చెప్చూ అక్కడ ఆయన మరి మరలా విందు గురించి ప్రస్తావించారు. దేవుని యొక్క రెండవ రాకడ సమయంలో ప్రకటన గ్రంథంలో చేయబడబోవు విందు కూడా ఇక్కడ ఉంది. అయితే దీనికి మనం శిష్యత్వంలో ఏ విధంగా ఉండాలి అనే విషయాలు మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనంలో ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీదనున్న ద్రాక్షారసములతో విందు చేయును. మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. ఎంత క్లియర్‌గా అక్కడ దేవుడు మనకి చెప్తున్నాడు చూసారా? క్రొవ్విన వాటితో విందు చేయును. రుచిగా ఉండటం కోసం. మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును. మూలుగు గురించి కూడా చెప్పబడింది. మడ్డి మీద ఉన్న ద్రాక్షరసం మళ్ళీ అది మామూలు విందు కాదు. ద్రాక్షారసం కూడా అక్కడ అంటే కానా వివాహంలో జరిగిన విందు టైప్‌లో ద్రాక్షారసం కూడా అందులో మెన్షన్ చేయబడ్డది.
అది ద్రాక్షారసం కూడా ఎటువంటిది? మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసంతో. అంటే మనము పప్పు తినేటప్పుడు ఒక్కొక్కసారి పప్పు తేటేయరా బాబు అంటాం ఒక్కొక్కసారి. అంటే ఆ పప్పు అంతా క్రిందకి సెటిల్ అయిన తర్వాత పైన వచ్చే తేట. ఆ విధంగా అందులో ఏమైనా అంశాలుంటే అయన్నీ కిందకి సెటిల్ అయిపోయి మడ్డి మీద ఆ మడ్డి కింద ఉండిపోతుంది. నిర్మలమైన అంటే తేటగా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే ఆ ద్రాక్ష రసంతో విందు చేయును అనుంది. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ఆ ముసుగును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. అందరి జనాల మీద మన మానవాళి మీద మరణము అనే ఒక ఆహ్, తెర లేదా కవ ఒక కవరు మరి ఉంది. ప్రతి మానవుడు మరణించవలసిందే. అయితే ఇక్కడ దేవుడు మనకేం చెప్తున్నాడంటే, మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ఆదాము పాపం చేయటం వల్ల మరణం ఈ లోకంలోనికి సంభవించింది. ఇప్పుడు ఆయన మరి పర్వతము మీద మనందరికీ విందు చేస్తున్నారు. ఆ విందులో ద్రాక్షారసము, క్రొవ్వినవి ఇవన్నీ ఇస్తున్నారు. అప్పుడు సమస్త జనముల మీద పరచబడిన తెరను అంటే మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. నో సారోస్, నో వరీస్, నో ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దిస్ ఈస్ ద కనెక్షన్ ఫ్రమ్ ఓల్డ్ టెస్టమెంట్ టు న్యూ టెస్టమెంట్. ఆ దినమున జనులు ఇలాగున ఉందురు. ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా, ఈయనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము. ఇది 700, 750 సంవత్సరముల క్రిందట యెషయా ద్వారా దేవుడు మనకు తెలియజేసి ఉన్నాడు. తదుపరి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు. యేసు ప్రభు యొక్క మరణము, పునరుద్ధానం ద్వారా మనందరికీ విమోచన కలిగింది. రక్షణను బట్టి ఈయనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. మనము కనిపెడుతున్నాం మెస్సీ వస్తాడు, మెస్సీ వస్తాడని. ఆయన వచ్చాడు. మనకి రక్షణను అనుగ్రహించాడు. ఇప్పుడు ఆ రక్షణ పొందిన మనమందరము కూడా ఈ విందులో పాల్గొంటాం. ఎట్లా అంటే లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం నుంచి 35 వచనాలు ఒకసారి మనం చూస్తే, బహుజనములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా. చూచుకొనిన ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టిన గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చు వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. శక్తి లేని ఎడల అతడింకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి
సమాధానము చేసుకొన చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? అది భూమినకైనను ఎరువునకైనను పనికిరానిది గనుక దానిని పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పెను. ఇక్కడ మనం గమనించి చూస్తే ఎవరైనా నన్ను వెంబడించాలంటే తన ఫ్యామిలీ మెంబర్స్‌ని అందరినీ వదిలేసి నన్ను వెంబడించాలి. అలాగా వెంబడించకపోతే అనగా క్రీస్తు ప్రథమము. ఆ ఇంపార్టెన్స్ లేకపోతే వాడు నా శిష్యుడు కానేరడు. ఈ రోజుల్లో చర్చ్‌కి అందరూ వస్తుంటారు. కానీ అందరూ క్రైస్తవులు కాదు. ఎందుకంటే చర్చ్‌కొచ్చినోళ్ళందరూ కూడా క్రైస్తవులని మనము కన్సిడర్ చేయనవసరం లేదు. అనేక మంది వస్తారు. విజిటర్స్ వస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్‌ని కలుసుకుంటానికి వస్తారు. ఇట్స్ లైక్ ఎ సోషల్ క్లబ్. అయితే కొంతమంది ఫలానా పాస్టర్ గారు ప్రసంగం చేస్తే వచ్చేవాళ్ళున్నారు. ఫలానా వోళ్ళు నడిపిస్తే వచ్చేవాళ్ళున్నారు. లేదా వాళ్ళ ఫ్రెండ్ వస్తే వచ్చేవాళ్ళుంటారు. ఈ విధంగా లేదా ఇండియా నుంచి వాళ్ళు స్నేహితులు ఎవరైనా ఏమన్నా ప్యాకెట్ తీసుకొస్తే అది రిసీవ్ చేసుకుంటానికి, ఫోటోలు తీసుకునేకి వస్తుంటారు. ఇట్లా కాకుండా మనము క్రీస్తునితో సహవాసం చేయటానికి వచ్చి చెప్పిన వాక్యాన్ని విని దానిని మనము హృదయంలో పదిలపరుచుకొని దాని ప్రకారంగా ఫలించటానికి, జీవించటానికి ప్రయత్నిస్తూ దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ల నిమిత్తమై మన యొక్క కానుకను ఆయనకు సమర్పించి ఇవన్నీ చేసేవారు క్రైస్తవులు. నిజమైన క్రైస్తవులు. క్రైస్తవత్వం అంటే ఫాలోవర్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. ఫాలోవర్స్ అంటే క్రీస్తుని అనుసరించేవాళ్ళు. ఫ్యాన్స్ అంటే ఊరికనే వచ్చి వెళ్ళిపోయేవారు. మనము ప్రయాణాలు చేస్తుంటాము. మరి విజిటర్స్ వేరుగా ఉంటారు. అయితే తీర్థయాత్రలు చేసేవాళ్ళు వేరుగా ఉంటారు. తీర్థయాత్రలు చేసేవాళ్ళు ప్రతి గుడికి, మ్యూజియంకి వెళ్ళి ప్రతి విషయం తెలుసుకొని వస్తుంటారు. కాబట్టి ఆర్ వి ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ వి ఆర్ జస్ట్ ఫ్యాన్స్? అంటే అలా వచ్చి వెళ్ళిపోవటం. హాయ్, బాయ్ అదనమాట. వారికి ఇంక మిగిలిన ఎక్కువేమీ అవసరం లేదు. చర్చ్‌కి వెళ్ళామా? లేదా? మన ఫ్రెండ్స్‌ని కలిసామా? లేదా? అంతే. అక్కడ ఏం చెప్పారు? ఇయన్నీ వాళ్ళకేమీ అక్కర్లేదు. తర్వాత ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. దీని కొరకు మనకొక చక్కటి పాట కూడా ఉంది. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. వారి సిలువ వాడు ఎత్తుకొని మోయవలెను. అంటే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ హి హాస్ టు టేక్. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప కోరిన ఎడల దానిని సాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనుట. ఒక పెద్ద గోపురం కట్టాలంటే దానికి కావాల్సిన రిసోర్సెస్, ఫైనాన్స్, మ్యాన్ పవరు ఇవన్నీ ప్లాన్ చేసుకొని కడతాడు గానీ ఆషామాషీగా ఏదో గోపురం కట్టేయాలని సగం కట్టి, మరి పునాది వేసి, దాన్ని కంటిన్యూ చేయలేకపోతే నవ్వుల పాలైపోతాం. ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఏట్రీడు పెద్ద ఏదో చేసేద్దామని మొదలెట్టాడు. ఈడి వల్ల కాలేదు. ఈడికి ఆ కెపాసిటీ లేదు అని మన మీద నిందలు వేస్తుంటారు. ఇది ఈ లోకంలో జరుగుతున్న తీరు. అయితే అదే విధంగా మరొక ఉపమానం కూడా యేసు ప్రభు చెప్పాడు మనకి డిసైపుల్‌షిప్ యొక్క వాల్యూ గురించి. ఎవరైనా రాజు ఇంకొక రాజుతో యుద్ధం చేసేటప్పుడు మరి అవతల వాడు 20,000 మందితో వస్తే ఇతని దగ్గర ఉన్న ఆర్మీ
10,000 మందితో అతన్ని ఎదిరించగలడా? లేదా? అని ముందు ఎవాల్యుయేట్ చేసుకొని, అది సాధ్యమా? కాదా? అని కూర్చుండి మొదట ఆలోచిస్తది. మొన్నటి వరకు మనం ఈ మధ్య ఆసియా దేశాల్లో ఇక్కడ జరిగిన యుద్ధం గురించి మీకందరికీ తెలుసు. ఒకరి బలం ఒకరు చూసుకొని, ఈళ్ళ దగ్గర ఎన్ని మిస్సైల్స్ ఉన్నాయి, ఆళ్ళ దగ్గర ఎన్ని మిస్సైల్స్ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా మరి మధ్యలో పేల్చాలి, ఇంటర్సెప్ట్ చేయాలి. ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకొని, గురి చూసుకొని మరి దెబ్బలాడుకున్నారు. దేవుని కృపలో ఈ దినము హ్మ్, మరి అది శాంతియుతమైన చర్చలకు వారు వెళ్తారని తెలియటం ఎంతో మరి క్షేమకరమైన సమాచారం అది. ఆ విధంగా వారు మరి ఒకరి ఎడల ఒకరు వారిని నేను అటాక్ చేయడానికి కెపాసిటీ నా దగ్గర ఉందా? లేదా? శక్తి ఒకవేళ అతనిది ఇంకను దూరంగా ఉన్నప్పుడే శక్తి లేకపోతే స్ ఆహ్, రాజీ పడిపోయి రాయబారం పంపించి సమాధానము చేసుకొన చూచును కదా! ఒకవేళ వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటానికి యువతల వాడి దగ్గర శక్తి లేకపోతే కామ్‌గా మరి కాంప్రమైజ్ అయిపోయి, నా దగ్గర అంత కెపాసిటీ లేదని సరెండర్ అయిపోయి శ్ శాంతి రాయబారం పంపిస్తూ ఉంటారు. అలాగే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. చాలామంది యేసు ప్రభువుకి శిష్యులుగా ఉండాలనేసి కోరుకుంటారు. ఇది ప్రతి క్రైస్తవుడి యొక్క ఆలోచన. ఏంటంటే, మనం అందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి అని ఆశిస్తూ ఉంటాం. మంచిదే. ప్రతి ఒక్కరు ఎవరు నశించుకోకుండా నిత్యజీవం పొందుకోవాలని దేవుడు మనల్నందరి నుంచి కోరుతున్నాడు. అయితే మనము క్రీస్తుతో సంబంధం కలిగి ఉంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశించగలం. ఎందుకంటే ఒక్క క్రీస్తు ద్వారానే తప్ప మరి ఇంకా ఏ విధంగానూ మనము పరలోక రాజ్యంలో చేరలేము. అందుకు మనము వాట్ టైప్ ఆఫ్ రిలేషన్ వి హావ్. ఇక్కడ రోమా పత్రికలో 10వ అధ్యాయము 9వ వచనంలో యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నువ్వు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి మరి ఆయనతో సత్సంబంధము కలిగి ఉన్నావా? లేదా? ఒకవేళ చాలామంది నేను దేవునితో సంబంధం కలిగి ఉన్నాను అంటారు. కానీ ఒక ప్రక్క వారికున్న ధనాపేక్ష వల్ల పోయిన వారమే మాట్లాడుకున్నాం మనం ధనాపేక్ష గురించి. వారికున్న ధనాన్ని మరి వాళ్ళు వదులుకోలేరు. ఒకసారి యేసుప్రభు దగ్గరికి ఒక యువకుడొచ్చాడు. మిక్కిలి ధనవంతుడైనోడు. వచ్చి బోధకుడా, నిత్యజీవం పొందటానికి నేను ఏం చేయాలి అని అడిగాడు. యేసుప్రభు ఏం చెప్పాడు? నీకున్నదంతయు అమ్మి మరి వేరే వాళ్ళకి ఆస్తులకి ఇచ్చి బీదవారికి ఇచ్చి నీవు నన్ను వెంబడించు ఫాలో మీ అనేటప్పటికి అతడు మిక్కిలి ధనవంతుడు కాబట్టి మొఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో అందరూ కూడా ఏమైనా చేస్తాము. బోధ మీరు 2, 3 గంటలు చెప్పినా చేస్తాం. కానీ ఏదైనా ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉందనేటప్పటికి చాలామంది జారిపోతారు. అంతెందుకు ఇప్పుడు సపోజ్ నేనే అందరికీ ఒక సవాల్ విసిరాననుకోండి. ఫలానా సెలవు దినాన నేను ఒక బేస్‌మెంట్‌లోనో లేదా ఒక హాల్‌లో మీకందరికీ ఒక కూటాన్ని అరేంజ్ చేస్తున్నాను. ఒక్కరు దీనారు ఇస్తే మధ్యాహ్న భోజనం ఇయన్నీ అరేంజ్ చేస్తాము అని చెప్తే చాలామంది దీనార్ నేను ఇవ్వలేనండి అని జారిపోతారు. అదే ఏ విధమైన ఇవేమీ లేకుండా ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం అన్నీ అక్కడ పెట్టబడతాయంటే చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే ఫైనాన్స్ దగ్గరికొచ్చేటప్పటికి అది విడిచిపెట్టటానికి వారికి ఇష్టముండదు.
ఉప్పు మంచిదే, కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును. అది భూమిలో ఎరువుకైనను, భూమి మీదకైనను పనికిరాదు. ఇప్పుడు నీలో ఇన్ని క్వాలిటీసు దేవునిని అనుసరించే ఈ కమిట్మెంట్ ఉన్నప్పుడు, అది మీరేదైనా చెప్పినప్పుడు ఉప్పు వేసినట్లు రుచికరముగా ఉండాలి. నీలో మరలా ఆ ఉప్పు వేరుగా ఉంటే ఇట్స్ యూజ్‌లెస్. ఇప్పుడు మనం చూద్దాము దీనికి సంబంధించిన అనాలిసిస్. లూకా సువార్తలో 14వ అధ్యాయంలో యేసు ప్రభువు బోధలు చేసి ఆయన విందులలో పాల్గొనుట మరియు శిష్యరికపు ప్రాముఖ్యత గురించి వివరంగా అక్కడ తెలియజేయుచున్నది. ఇక్కడ మనం చూస్తే ఈ అధ్యాయంలో ప్రధానంగా 3 భాగాలున్నాయి. ఒకటేంటంటే విశ్రాంతి దినమున స్వస్థపరచుట మరియు వినయం గురించిన బోధ. ఇప్పుడు సపోజ్ నేనిప్పుడు అడుగుతున్నాను, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి. ఆ రోజు ఏమీ చేయకూడదు. కనీసం భోజనం కూడా వండకూడదు. అది పాత నిబంధనలో ఉన్న గ్రంథంలో చెప్పబడింది. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని. మంచిదే. ఇప్పుడు మనము ఆదివారము ఆ విధంగా ఆచరించేటప్పుడు ఎవరికైనా పొరుగువానికి ఆపదలో ఉన్నప్పుడు వానికి సహాయం చేయటానికి మనము మరి చర్చ్ మానేయొచ్చా లేదా అనేది విశ్వాసులందరికీ ఒక క్వెషన్ మార్క్. దేవుడేం చెప్తున్నాడు? అక్కడ ఒక గోతిలో నీ గొర్రె గాని, నీ దూడ గాని పడిపోతే దాన్ని తీసి ముందు మరి దానికి సంబంధించినయి చెయ్యాలి. అనారోగ్యంగా ఎవరినన్నా ఉంటే వారిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. అంతేగాని వారు చచ్చినా, ఏమైనా నాకు సంబంధం లేదు. నేను చర్చ్‌కి కరెక్ట్ టైంకెళ్ళిపోవాలి అనే కాన్సెప్ట్ చాలా మందికి ఉంటా ఉంటది. మీ కాన్సెప్ట్ మంచిదే. మీ డిసిప్లిన్ మంచిదే. దేవుడు చూస్తున్నాడు. కానీ నీవు ఉప్పు లేని జీవితంలానే నీ కాన్సెప్టే పట్టుకుని ఉంటే, ఆ ఉప్పు లేని కూరలా ఉంది నీ జీవితం. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, ఎవరికైనా సహాయం కావాలన్నప్పుడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి ముందు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ అది. రెండవది పేదలను విందుకు ఆహ్వానించమని. ఇక మనం చూస్తే లూకా సువార్త 14వ అధ్యాయంలో మొట్టమొదటిగా కొన్ని వచనాల్లో మరి ధర్మశాస్త్రం గురించి యేసు ప్రభువు ఒకడిని స్వస్థపరిచాడనేసి మరి ధర్మశాస్త్రంలో ఏమి చేయకూడదని ఉంది కదా! మూడో వచనం చూడండి. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిద అయిననో ఎద్దైననో గుంటలో పడియుండు నీడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగాను. అందుకు ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. చెప్పి మరి ఇది మన టాపిక్ కాదు. అగ్రపీఠములు. ఈ రోజుల్లో చాలామందిని స్పెషల్‌గా కూర్చోబెడితేనే గాని భోజనాలు చేయరు. ఏంటి మేము కూడా ఆళ్ళతో కూర్చోలా? మాకేం స్పెషల్‌గా అరేంజ్ చేయలేదా? అని అడుగుతా ఉంటారు. నిన్నెవరైనను పెళ్ళికి ని నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చును. అప్పుడు నీతో కూడా కూర్చుండిన వారి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకునివాడు ప్రతివాడును తగ్గించబడును. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని చెప్పాను. ఇది ఒక విందు పిలుపుకి విశ్రాంతి దినమున చేసిన పని నిమిత్తమే కామెంట్ చేసింది. రెండవది
12వ వచనం నుంచి 24వ వచనం వరకు ఏంటంటే మరి ఇక్కడ అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివారందరిని పిలువుము. ఇక్కడ ఒక ఆహ్, విందు చేసినప్పుడు ఇక్కడ చాలామందిని మరి బీదలకు విందు ఆహ్వానించమనేసి ఇక్కడ మనకి తెలియజెప్పుచున్నారు. ఎందుకంటే మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను, రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను, నీ సహోదరులనైనను, నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీవు నీకు ప్రత్యుపకారం కలుగును. అయితే వీళ్ళు పిలువు, అప్పుడు నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికేమీ లేదు కనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను. మనకందరికీ తెలుసు కొన్ని కొన్ని ఫార్మాలిటీస్. వాళ్ళెవరైనా భోజనానికి పిలిస్తే మనం ఉట్టి చేతులతోటి వెళ్ళొచ్చా? వాళ్ళకేదో పెట్టాలి, ఇవ్వాలి. అవతలోళ్ళు మళ్ళా పిలిచినప్పుడు, లేదా మనము పిలిచినప్పుడు, నేను వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాను, ఇంత పెట్టాను. వాళ్ళిప్పుడొచ్చారు, భోజనం చేసేసి చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏమీ మళ్ళీ తిరిగి పెట్టలేదు. సో, ఇవన్నీ కాకుండా పేదలను విందుకు ఆహ్వానించమనేసి చెప్పి, అప్పుడు వారి దగ్గర ఏమీ ఉండదు ఇవ్వటానికి. కాబట్టి మరి అప్పుడు నీవు ధన్యుడవగుదువు. వారు చక్కగా తిని నిన్ను ఆశీర్వదిస్తారు. అది చెప్పుచు మరి ఇంకా విందుకు సంబంధించిన అనేకమైన ఉపమానాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక ఉపమానం చెప్తే అందులో రాజు విందుకి అందరిని పిలుస్తాడు. నేను ఇయన్నీ చదవట్లేదు. జస్ట్ మీకు మెన్షన్ చేస్తున్నాడు. చాలామందిని పిలిస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు. మా అమ్మాయి పరీక్ష అండి ఇవాళ. మా అబ్బాయికి బాగోలేదండి. ఇక్కడ బైబిల్‌లో అయితే నేను కొత్తగా 2 ఎడ్లు కొన్నాను. వాటికి ఏదో చేయాలి. నాడాలు కొట్టాలి. ఇంకొకటి నేను స్థలం కొన్నాను కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలి. మరొకడేమో నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను. ఐ యామ్ వెరీ బిజీ విత్ మై వైఫ్ అని ఈ విధమైన సాకులన్నీ చెప్పినప్పుడు, అప్పుడు ఆ విందు యజమాని ఏం చెప్పాడంటే, అందుకు యజమానుడు అంతటి దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసితిని కానీ ఇంకనూ చోటుందని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ పాత నిబంధనలో యెషయా గ్రంథంలో ఆ పర్వతం మీద క్రొవ్విన వాటితో తేట ద్రాక్షారసంతో దేవుడు విందు చేయుచున్నాడు. ఇక్కడ లూకా సువార్తలో ఈ విందు గురించి చెప్పుచున్నారు. ఇది అందరికీ ఈ ఓపెన్ అయినప్పుడు మరి పిలవబడిన వారందరూ నిర్లక్ష్యంగా ఉంటే, అప్పుడు ఆ విందు యజమాని రాజమార్గంలోకెళ్ళి నీకెవరు కనిపిస్తే ఆళ్ళందరినీ పిలిచి, నా ఇల్లు నిండేటట్టు చెయ్యి అని చెప్తున్నారు. ఈ విధమైన విందుకు సంబంధించిన ఉపమానం చెప్పి, గొప్ప విందు ఉపమానము మరియు శిష్యరికపు వెల గురించి ఇక్కడ యేసుప్రభు మరి తెలియజేస్తున్నారు. మూడవ అంశం మనం మెయిన్ ఇవాళ ధ్యానాంశం. ఇదంతా ఇంట్రడక్షన్ కిందే వస్తుంది గానీ, క్రైస్తవ్యం అంటే ఏంటంటే ఇప్పుడు పాత నిబంధనలో ప్రతి పాపమునకు రక్తం చిందించితేనే గాని పాప విమోచన లేదు. పాప పరిహారార్థ బలి అని చెప్తున్నాము. అయితే క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ఒక్కసారే మనందరి కొరకు పస్కా బలి పశువుగా రక్తము చిందించటం వలన, ఆయన యొక్క శరీర మరణ పునరుద్ధానముల వలన మనందరికీ మరి రక్షణ భాగ్యం దొరికింది. ఎలా అంటే
సులభ విశ్వాసం, ఈజీ అనే రూపంలోనికి ఆ సరళీకరించబడిన యుగంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం. ఒకప్పుడు మోషే ధర్మశాస్త్రం ఫాలో అవ్వాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అయితే ఇప్పుడు కేవలము దేవుని కృపలో మనము నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కేవలం దేవుని ప్రేమ ఇదిగో జనులార భావము ననుదెలిరే. కేవలము నమ్ముకొని నా పరలోక రాజ్యము జస్ట్ ఇఫ్ యూ బిలీవ్ ఫెయిత్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. జస్ట్ విశ్వాసం ఉంచితే అంటే ఎంత సింపుల్ అయిపోయిందో చూడండి. సరళీకరించబడిన యుగంలో ఇప్పుడు మనం ఉంటున్నాం. కృపకాలము. యేసును మన ప్రభువుగా కాకుండా ఆయనను మన రక్షకునిగా, ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టాడు. మనల్ని విమోచించాడు, మనల్ని రక్షించాడు. మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పారు యేసు ప్రభు పుట్టినప్పుడు. కాబట్టి ఆయనను మనము రక్షకునిగా కలిగి ఉండే అవకాశం ఉన్నది. అంతేగాని యేసు ఇక్కడ బోధించినది ఇది కాదు. ఏంటంటే క్రైస్తవునిగా ఉండమని ఆయన యొక్క పిలుపు. శిష్యరికమునకు ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులందరికీ ఏం చెప్పాడు? గో ఇంటు ద వరల్డ్, ప్రీచ్ ద గాస్పుల్. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నా దగ్గర మీరు ఏమి నేర్చుకున్నారో అవి వారికి బోధించండి. బోధించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మిచ్చి వారిని నా శిష్యులనుగా చేయుడి అన్న. శిష్యరికము, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. శిష్యరికం చేయటం అంటే మరి కొంత డిసిప్లిన్ ఉండాలి, కొంత కమిట్మెంట్ ఉండాలి, రెగ్యులర్గా ఉండాలి. ఇవన్నీ మెయింటైన్ చేయటం. అనగా బాప్తిస్మం తీసుకున్నాను, నాకు పరలోక రాజ్యంలో రిజర్వేషన్ వచ్చేసింది అనుకోవడం కాదు. సంఘమునకు రెగ్యులర్గా సర్వీస్‌కి సహవాసం కలిగి, ఆది క్రైస్తవ సంఘంలో వారు ఏ విధంగా సహవాసంలో ఉన్నారో ఆ విధంగా మరి సహవాసంలోనూ రొట్టె విరుచుట యందు ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. అప్పుడు మనం ఆ డిసైపుల్‌షిప్ శిష్యత్వంలోనికి వెళ్తాం. నా శిష్యులనుగా చేయండి అని. క్రైస్తవునిగా ఉండమని యేసు ఈ దినాన్న పిలుచుచున్నాడు. శిష్యరికమునకు పిలుపు. శిష్యుడు అనే పదమునకు అర్థం ఏంటంటే అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనంలో వారు కలిసి ఒక సంవత్సరం అంతయు ఎవరు? చూడండి అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం. పౌలు గారును ఆహ్, పౌలు గారును ఈ అంతటా అతడు పౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొకకు తోడుకొని వచ్చెను. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలోని శిష్యులు క్రైస్తవులు అనబడిరి. బర్నబాను, పౌలు గారు వారిద్దరూ కలిసి, బర్నబాను, సౌలు వారిద్దరూ కలిసి మరి ఒక సంవత్సర కాలం బోధించినప్పుడు ఆ అంతియొకయలోని క్రైస్తవులు అనబడ్డారు. అంతవరకు యేసుప్రభుకి 12 మంది శిష్యులు. ఎవరైతే యేసుప్రభుని అంగీకరించారో వాళ్ళందరినీ శిష్యులనే పిలిచేవారు. ఆ తర్వాత అంతియొకయలోని శిష్యులను మాత్రం మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడ్డారు. ఎందుకంటే వారు క్రీస్తును అనుసరించుచున్నారు. దే ఆర్ ఫాలోయింగ్ జీసస్. అందుకని క్రిస్టియన్. దోస్ హూ ఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్ దే ఆర్ కాల్డ్ యాస్ క్రిస్టియన్. లూథరన్. ఈ విధంగా ఎవరికి ఏదైతే అది శిష్యుడు అంటే అనుసరించేవాడు. ఇందులో శారీరక చర్యతో పాటు మనస్సు, హృదయంతో కూడిన నిబద్ధత కూడా ఉండును. అంటే అన్ని విషయాలు చేయటంతో పాటు శారీరకంగా, మనస్సు, హృదయం ఈ అన్ని విషయాల్లో 3 విషయాల్లో సర్టెన్ డిసిప్లిన్, సర్టెన్ నిబద్ధత, ఒక పద్ధతిగా ఇవన్నీ
చేయవలెను. యేసును అనుసరించుటకు, ఆయన శిష్యుడిగా ఉండటకు, ముఖ్యముగా క్రైస్తవుడిగా ఉండుటకు చెల్లించవలసిన మూల్యములో 4 ముఖ్యమైన అంశాలున్నాయి. ఏం చేస్తే నేను క్రీస్తుకి శిష్యుడిగా ఉండగలను? వాట్ ఐ హావ్ టు డూ? అని ఈ దినం ఒకసారి మనము ప్రశ్నించుకుంటే, ఏం చేస్తే నేను యేసుకు శిష్యుడుగా ఉండగలను? హౌ కెన్ ఐ బికమ్ డిసైపుల్ ఫర్ క్రైస్ట్ అనుకుంటే, క్రీస్తుకు మనలను మనము అర్పించుకొనుట, అప్పగించుకొనుట. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అన్నప్పుడు సమస్తమును ఆయన కొరకు మనం అప్పగించుకోవాలి. ఎలాగా? అంటే ఇంట్లో వాళ్ళని, తల్లిదండ్రుల్ని అందరినీ వదిలేసి మనము ఆయనను వెంబడించాలి అని ఇక్కడ వాక్యము సెలవిచ్చుచున్నది. అందరినీ అంటే క్రీస్తును మాత్రం మనం వెంబడించాలి. అంటే మీరిక్కడ గప్పుకుని దీని యొక్క అర్థం నేను తర్వాత చెప్తాను. రెండవది సిలువను మోయుట. క్యారీ ద క్రాస్. ఎవరైతే ఆయనను వెంబడించాలనుకుంటారో వారు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. చెల్లించవలసిన మూల్యమును లెక్కించుట. ఇక్కడ కండిషన్స్ అన్నీ వారు చెప్పారు. యేసుప్రభు గోపురం గురించి, రాజు గురించి చెప్పారు. దానికి ఇప్పుడు యుద్ధం జరిగింది. యుద్ధానికి కావాల్సిన మూల్యాన్ని వారు చెల్లించుకున్నారు. అటు ఇటు కొన్ని బిలియన్స్ ఈ యుద్ధానికి ఖర్చయినాయి. కాబట్టి చెల్లించవలసిన మూల్యమును ఎంత అనేది మనము లెక్కించవలెను. స్థిరత్వమును కాపాడుకోవాలి. కంటిన్యూటీ. ఈరోజెళ్ళి రేపు మానేయటం కాదు. నిలకడగా, స్టాండర్డ్‌గా అంటే కూరలో వేసిన ఉప్పులాని. కూర ఉంది, ఉప్పు సెపరేట్ అయిపోతే ఆ స్థిరత్వం లేనట్టు అవుతది. కాబట్టి మనము క్రీస్తుకు మనలను మనము సబ్మిట్ యువర్ సెల్ఫ్. ఏ విధంగా అంటే బహుజన సమూహంలో ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి నా తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అనేసి ఇక్కడ ప్రభువు సెలవిచ్చుచున్నారు. అంటే ఈ అంగీకారం, ఈ సబ్మిషన్ నువ్వు దేవునికి సమర్పించుకోవటం అంటే ఏంటంటే, మనకి అత్యంత సన్నిహిత కుటుంబమును ద్వేషించుటకు అతిశయోక్తిని ప్రభు ఉపయోగించారు. అంతేగాని యేసుప్రభు ఫ్యామిలీని వదిలేసి వచ్చి పరిచర్య చేయమని ఏమీ చెప్పలేదు. ఇక్కడున్న ఆత్మీయ అర్థం ఏంటంటే, యూ షుడ్ లీవ్ దోస్ థింగ్స్. యేసుని యొక్క పిలుపు అది ప్రత్యేకమైనది. అది సంపూర్ణమైనది. అంటే మధ్యలో నేను ఓసారి అటు ఎళ్ళొస్తాను. నా ఇంట్లో వాళ్ళని పర్మిషన్ తీసుకొనొస్తాను. లేదా అక్కడ ఏదో పనుంది. ఇలా కాకుండా వితౌట్ దట్ డిస్టర్బెన్స్ యువర్ టోటల్ కాన్సంట్రేషన్, యువర్ టోటల్ కమిట్మెంట్ షుడ్ బి ఫర్ గాడ్ ఓన్లీ. అందుకని వారినందరినీ నీవు ద్వేషించుటూ కుటుంబమును ద్వేషించు. అంటే కుటుంబాన్ని వదిలేసి, భార్యను వదిలేసి వచ్చామని చెప్పట్లేదు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మరి మీరు నన్ను వెంబడించండి, కమ్ ఫాలో మీ అని ఆయన తన శిష్యులను ఏర్పరచుకున్నప్పుడు పేతురుని, యోహాన్ని ఆయన పిలిస్తే వారు ఉన్న పాడిన ఉన్నది ఉన్నట్టుగా వారికి మంచి ఆస్తులున్నాయి, ఇళ్ళున్నాయి. పేతురు గారికైతే ఫ్యామిలీ ఉంది. మిగిలిన వారికి లేవు. అయితే వారి వలలు, వారి దోణెలు అవన్నీ అక్కడికక్కడే వదిలిపెట్టేసి సింపుల్‌గా వారు దేవునిని, ప్రభువుని ఫాలో అయ్యారు. ఫాలో అవ్వటం అంటే అది. అంతేగాని ఈ రోజున చాలామంది ఉన్నారు ఫాలోవర్స్. పార్టీల్లో ఉంటారు కార్యకర్తలు. వాళ్ళకేమన్నా తక్కువైతే వాళ్ళు వదిలేస్తుంటారు. ఈ విధంగా కాకుండా కమిట్మెంట్ తోటి సబ్మిట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీథింగ్. యేసు మన పూర్ణ హృదయాన్ని, భావోద్వేగములను
సంకల్పమును కోరుచున్నాడు. కమిట్మెంట్. మనము యేసును పూర్తిగా అనుసరించుటకు ఈరోజు ఇష్టపడుతున్నామా? లేదా? అనేది మనమందరము ప్రశ్నించుకోగలం. ప్రశ్నించుకోవాలి. అలా చేయగలమా అని కాదు. చేయలేము. అయితే ఇది సాధ్యం కాని సంసిద్ధత. నేను చేయాలనుకుంటున్నాను. కానీ నాకు కొన్ని వెనక రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అయితే మన యొద్దకు వచ్చు ప్రతి వాడును ఇక్కడ 26వ వచనంలో ఏముందంటే, మన ప్రాధాన్యతలలో, విశ్వాసములో, ప్రేమలో యేసుకే ప్రథమ స్థానము. ఇది మనకు వర్తించునా? ఓకే. దేవుడు ఫ్యామిలీని టోటల్‌గా వదిలేసి రమ్మంటలేదు. అయితే ప్రయారిటీ ఫర్ గాడ్ విశ్వాసములో, ప్రేమలో యేసుకే ప్రథమ స్థానం. మనం ఎప్పుడైనా ఏదన్నా మానేయాలంటే మనకి ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఈజీగా స్కిప్ చేసేది చర్చికి వెళ్ళకోకుండా ఉండిపోవటం. ఒకడు ఒక కారు కొనుక్కొని నీవెప్పుడు నా డ్రైవర్ సీట్ పక్కన కూర్చోవాలి ప్రభువా! ఇది నీకు అని ఫిక్స్ చేసుకున్నాడట. చేసుకున్నాక తర్వాత వన్ బై వన్ ఆళ్ళకి దగ్గరోళ్ళు ఒక్కొక్కళ్ళు రిలేటివ్స్, బంధువులు, ఫ్రెండు ఈళ్ళందరూ వచ్చారట. ఈళ్ళందరూ వస్తే ఎనకాల కూర్చున్నారు ముగ్గురు. చివరికి అతని యొక్క గర్ల్ ఫ్రెండ్ వచ్చిందంట. గర్ల్ ఫ్రెండ్ వస్తే, "సారీ ప్రభువా! నువ్వు నెక్స్ట్ మళ్ళీ వద్దు గాని" అని ఆమెనెక్కించుకున్నాడు. ఇది మనం ఇచ్చే ప్రాధాన్యత. దేవుడు చెప్పేదేంటంటే యేసుకే ప్రథమ స్థానం. యేసుకి ప్రథమ పీఠము ఇవ్వాలి అని చెప్తున్నాడు. అందుకోసం వారినందరిని ద్వేషించు అంటే నెక్స్ట్ ప్రయారిటీలో పెట్టు అని ఇక్కడ చెప్పబడుతుంది. రెండవది సిలువ మోయటం. ఎవరైతే ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడించకపోతే వాడు నా శిష్యుడు కానేరడు. సిలువను మోసుకొని అంటే యూ హ్యావ్ టు క్యారీ యువర్ క్రాస్. యూ హ్యావ్ టు క్యారీ యువర్ క్రాస్ అంటే క్రాస్ మోయటం అంటే అదంత ఆషామాషి పని కాదు. ఎందుకంటే ఇది ప్రతిరోజు ఒక స్పృహతో విత్ సెన్స్ మన స్వభావమునకు మరణించమని మనలను మనం త్యాగం చేసుకొనమని ఇది పిలుపునిస్తుంది. ఎందుకంటే మనం ఏ రోజు ఏ పని చేసినా మన సెల్ఫ్ కంట్రోల్ తోటి మనకున్న ఇయన్నీ కూడా కంట్రోల్ చేసుకొని, సాక్రిఫైస్ చేసుకొని, మనము ప్రతిరోజు ప్రారంభంలో క్రీస్తు మీద, సిలువ మీద దృష్టి పెట్టవలెను. సిలువ దేనికి చిహ్నంగా ఉంటుందంటే, సంపూర్ణ అవమానానికి చిహ్నం. సిలువ ఎవరికేస్తారంటే ఆహ్, మరి పాత నిబంధనలో మ్రానుకి వేలాడబడేవాడు శాపగ్రస్తుడు. అంటే అటువంటి తప్పు చేసినోడికి, శాపగ్రస్తులకి ఈ సిలువ వేస్తుంటారు. అటువంటిది సిలువ అనేటప్పటికి ఆ రోజుల్లో, ఆ కాలంలోని సమీప ప్రాచ్య దేశముల సందర్భంలో సిలువ ఒక తృణీకరించబడిన వస్తువు. అది అసలెవరు కూడా తీసుకోరు. అటువంటి తృణీకరించబడిన వస్తువుతో రోజు మనము అనుబంధము, క్లోజ్ రిలేషను కలిగి మనము అనుసరిస్తున్న వ్యక్తి యేసు మీద కేంద్రీకృతమై ఉన్నందువల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. ఎందుకంటే మనము యేసు మీద దృష్టి కేంద్రీకరించినంత కాలము లోకపు దృష్టికి అతీతముగా చూసి ఇవన్నీ మనకి ఏమీ కనిపించకోకుండా మన రక్షకుడిని అనుసరించుటలోను ఆశీర్వాదాన్ని మనం చూడగలం. మనము మండల కాలములో మన యొక్క దృష్టిని మనం సారించి యేసుప్రభు సిలువలో పొందిన ఆ యొక్క మనము కూడా పాలిభాగస్తులయ్యేటట్టు మనము సిలువ వైపుగా ప్రయాణం చేసాం. ఇప్పుడు ఎవరైతే ఆయనకు శిష్యులుగా ఉండాలనుకుంటున్నారో వారందరూ వారి సిలువనెత్తుకొని మరి తృణీకరించి ఈ లోకంలో ఉన్న ఆ లోకపు దృష్టికి అతీతంగా మనం చూసి మనము యేసు మీద కేంద్రీకరించి దృష్టి
వెళ్ళవలనని ఇక్కడ మరి వాక్యము తెలియజేయుచున్నది. సిలువ. సిలువ అంటే దేవునికి సంపూర్ణముగా, పూర్తిగా, సమగ్రముగా, నిస్సందేహంగా వితౌట్ ఎనీ డౌట్ ఎట్ ఆల్ మరియు పూర్తిగా సమర్పించుకుంటాం. దేవునికి సంపూర్ణముగా, పూర్తిగా, సమగ్రంగా, ఇంటిగ్రేటెడ్‌గా సమర్పించుకోవాలి. ఎందుకంటే యేసు మన భౌతిక దేహములతో సహా పూర్ణ అంకిత భావాన్ని, కంప్లీట్ డెడికేషన్ హి ఈస్ ఆస్కింగ్. దాని కొరకు మనం ఇవన్నీ మిగిలినవి వదులుకోవాలి. అంటే గ్రీక్ భాషలో సూచించినట్లేంటంటే, మిగిలిన వాటికన్నిటికీ వీడ్కోలు పలకటం లేదా త్యజించటం. మనకున్న అలవాట్లు, మనకున్న లైఫ్ స్టైల్‌ని ఇవన్నిటిని మనము దానికి బై బై చెప్పి సిలువ వైపు మన దృష్టి సారించాలి. ఈ వాక్య భాగంలో యేసు ప్రభు 3 సార్లు ఆయన పిలిచినట్టుగా మనము ఆయనను అనుసరించకపోతే మనము ఆయన శిష్యులము కాలేము అని పునరుద్ఘాటించారు. ఇలా చేస్తేనే మీరు నా శిష్యులవుతారు. ఇలా చేయకపోతే మీరు నా శిష్యులు కారు అని 3 సార్లు 3 రకాలుగా ఆయన తెలియజేసి ఉన్నాడు. అయితే యేసు ప్రభుని శిష్యుడిగా అవ్వటానికి మనము చెల్లించవలసిన మూల్యాన్ని లెక్కించుకోవాలి. అందుకు యేసు ఏం చెప్పారంటే 2 ఉపమానాలు మనకి తెలియజేస్తున్నారు. యేసు తనను అనుసరించుటకు అయ్యే ఖర్చును లెక్కించవలసిన అవసరాన్ని వివరించటానికి 2 ఉపమానాలు మనకు అర్థమయ్యేటట్టు చెప్పారు. ఒకటేంటంటే గోపురం కట్టటం. మనము మొదలుపెట్టిన పనిని పూర్తి చేయాలన్నదే ఇక్కడ ముఖ్యం. మనము మన నిధులను, మన వనరులను లెక్కించుకొనవలెను. మనము ఈ సాహస కార్యమును చేపట్టగలమా? ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ? ఇందులో ఏమేమి ఉన్నవో మనం తెలుసుకోవాలి. యేసును అనుసరించటానికి యామ్ ఐ ఎలిజిబుల్? నాకు అంత సీన్ ఉందా? నాకంత కెపాసిటీ ఉందా? మనకు స్తోమత ఉన్నదా? అని మనం ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఎలా అంటే గోపురం కడతానికి ఆ కట్టేవాడు ఎస్టిమేషన్ చేసుకొని నేను ఇదంతా చివరి వరకు చేయగలనా? లేదా? అని. అందుకనే అంతము వరకు సహించిన వాడు మరి రక్షణ నొందును. మనము టిల్ వి రిసీవ్ ద గిఫ్ట్ మనకి ఉంచబడిన రివార్డ్ మనము. అందుకనే పౌలు గారు ఏమంటారు? నా పరుగు తుదముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నిత్య జీవం కొరకై నేను ఎదురు చూచుచున్నాను అనేసి ఆ జీవ కిరీటాల కోసం మనం పోరాడుతున్నాం. కాబట్టి యేసును అనుసరించటానికి మనకంత కెపాసిటీ దమ్ముందా అనేసి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే సైన్యం ఉన్న రాజు మరి ఖర్చు ఈ యుద్ధానికి ఇంత ఖర్చవుతది. అవతలోడిని ఎదిరించటానికి ఇది అవుతాదా? లేదా? అని వాడు జాగ్రత్తగా చెక్ చేసుకుంటాడు. ఒకవేళ అలా కాకపోతే ఫ్రెండ్లీగా కలిసిపోదాం. సంధి చేసుకొనుటలో ఉన్న వివేకం. ఎందుకు ఈ ఖర్చు ఇదంతా? వాడు చెప్పిన మాట విందాము అనే ఒక రాజు. సో, రాజు విషయంలో లాగే ఇది జీవన్మరణ సమస్య. యేసును అనుసరించడం కూడా అంతే. ఏంటంటే యేసును అనుసరించకుండా ఉండుటకు మనకు స్తోమత ఉన్నదా? అంటే మనము ఉదయం లేస్తే మనం చేసే ప్రార్థనలో ప్రభు ప్రార్థనలో అట్‌లీస్ట్ 7 విన్నపాలున్నాయి. మా అనుదినాహారము మాకు దయచేయము. మా యెడల అపరాధమున్న వారిని మేము క్షమించిన ప్రకారం నీవు గూడా మమ్మల్ని క్షమించు. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని ఇన్ని అడుగుతున్నాం మనం. మరి యేసును అనుసరించకపోతే ఇవన్నీ అడిగి ఏమి ఉపయోగం? ఉప్పు లేని కూర అయిపోతుంది. కాబట్టి మనము ఈ లోకమునకు ఉప్పై ఉన్నామనేసి యేసుప్రభు చెప్పారు. ఆ యేసును అనుసరించకపోతే మనం ఈ ఉప్పు వృధా అయిపోయినట్టే. కాబట్టి ఇవన్నీ విషయమై యేసును అనుసరించుకోకుండా మనంతట మనమే బ్రతికేసే అంత కెపాసిటీ, అంత స్టేటస్ మనకుందా? మనం ప్రతి విషయంలోనూ దేవునిపై ఆధారపడుతున్నాం. అవునా కాదా చెప్పండి? ఏ విషయం వచ్చినా ఏమీ లేదు. మామూలుగా చెప్పకపోయినా
నేనొకసారి మా ఫ్యామిలీ మెంబర్స్‌ని అందరినీ మరి థాయిలాండ్ తీసుకొనెళ్తే, అక్కడ జెయింట్ వీల్ ఎక్కారు పిల్లలు. మామూలు అప్పుడు ఇప్పుడేం చెప్పట్లేదు. అది పైకెళ్ళి కొంచెం స్పీడ్‌గా తిరగగానే దేవుడా! 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 అన్నారు అందరూను. ఎందుకని? అప్పుడు దేవుని యొక్క సహాయము, నడిపింపు లేకుండా మనం జెయింట్ వీల్ ఎక్కేసి స్పీడ్‌గా తిరిగేసే అంత దమ్ము మనకుందా? స్తోమత ఉందా? లేదా మనం ఏదన్నా సైతాను పెట్టే శోధనలో మనము తట్టుకునే కెపాసిటీ యేసు మనతో లేకుండా ఉందా? లేదా? అనేసి మనం గమనించుకోవాలి. కాబట్టి యేసును అనుసరించుట మనము సర్వస్వమును వదులుకోవాలి. వి హావ్ టు లీవ్ ఎవ్రీథింగ్. పౌలు గారు ఏమన్నారు? నేను సమస్తమును పెంటగా ఎంచుకున్నాను అన్నారు. కాబట్టి ఆ ప్రకారమే మనలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. కాబట్టి మనలో ఎవరైనాను వానికి కలిగినదంతయు విడిచిపెట్టకపోతే వారు ఆయనకు శిష్యులు కాలేరు. మనము సిరికి, దేవునికి దాసులుగా ఉండలేము. ఏదో ఒకటే. ఎయిదర్ దేవునికన్నా దాసులుగా ఉండాలి. లేదా సిరికన్నా దాసులుగా ఉండాలి. లేదు నాకు డబ్బంటే చాలా ఇష్టం. కానీ దేవుడు కూడా కావాలి అంటే ఈ రెండిట్లికి మరి కుదరదు. కాబట్టి మనము ధనాపేక్ష లేకుండా సమస్తమును విడిచిపెట్టి మరి దేవునికి శిష్యులుగా ఉండాలి. నాట్ లైక్ ఎ ఫ్యాన్. యేసు అంటే నాకు చాలా ఇష్టం. మై ఫేవరెట్ గాడ్ అని కొంతమంది సెలబ్రిటీస్ చెప్తా ఉంటారు. అది కాదమ్మా. నేను యేసును ఫాలో అవుతున్నాను. ఐ యామ్ ఎ ఫాలోవర్ జీసస్. నేను యేసుకు శిష్యుడును అని మనం చెప్పగలిగి ఉండాలి. నాకు ఫలానా ఆయన తెలుసు అని మనం చెప్పొచ్చు. నాకు ఆ రికమెండేషన్ ఉంది. ఈ రికమెండేషన్ ఉందని. ఇది మనము మన శిష్యత్వము, మన కమిట్మెంటు, మనం చేసే ఇవన్నీ కూడా స్థిరముగా కాపాడుకోవాలి. ఇట్ షుడ్ బి కంటిన్యూయస్. ఎందుకంటే ఉప్పు మంచిదే కానీ, ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును. అది భూమినికైనను, ఎరువులకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పెను. ఆయనను అనుసరించుటలో ఓర్పుతో స్థిరమైన కన్సిస్టెంట్ నడకను కలిగి మరి కొనసాగించటం. దీనికోసం ఉప్పును ఉపమానంగా ఉపయోగించబడింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఉప్పు విలువైనది మరియు దానికి అనేకమైన ముఖ్యమైన ఉపయోగములు ఉండేవి. వాటిలో ఒకటి రుచినిచ్చుట. ఇప్పుడు కథా పద్ధతిలో చెప్తా ఉంటాడు. ఒక కథలో నీతి దానిలో నిమిడి ఉండాలి గానీ, కథ వేరుగాను, నీతి వేరుగాను ఉంటే కూర వేరుగాను, ఉప్పు వేరుగా ఉన్నట్టుగా ఉంటది. మనం 2 కలిసినప్పుడే టేస్టొస్తది. అంతేగాని కొంచెం కూర తింటూ అంత సాల్ట్ నోట్లో వేసుకుంటే దట్స్ నాట్ ద రైట్ వే. నిల్వ ఉంచటానికి అనేవి అత్యంత ముఖ్యమైనవి. యావత్ ప్రపంచంలో ఏదన్నా స్టోర్ చేయాలంటే, నిల్వ ఉంచాలంటే అది ఉప్పే కారణం. అందరికీ తెలిసిని మెయిన్ ఉప్పు చేపలు. కేవలం ఉప్పు వలన ఆ చేపలు నిలవ ఉంటున్నాయి. పాశ్చాత్య దేశాల్లో, మంచు కురిసే ప్రాంతాల్లో మరి అప్పట్లో ఈ పికిల్స్ పడతం ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు చలికాలానికి ముందు వచ్చే పంటల నుంచి చలికాలంలో వారు ఎక్కడ బయటికి వెళ్ళలేని పరిస్థితిలో వాటిని మరి ఎసిటిక్ యాసిడ్‌లో లేదా వినిగర్‌లో పికిల్ కింద ఉంచటం. అప్పుడు అవి తినటం. ఎందుకంటే మంచు కూర్చినప్పుడు వారికి ఏ విధమైన కూరగాయలేమి సంభవించవు. మనకైతే వేసవి కాలంలో మనం ఆవకాయ పచ్చళ్ళని, టమాటా పచ్చళ్ళని పట్టుకుంటున్నాం. అది ఎందుకంటే రానున్న కాలంలో అవి వర్షాల కాలంలో లేదా శీతల కాలంలో తినటానికి. అయితే అవి నిలవ ఉండటానికి ముఖ్యమైన కారణం ఉప్పు. మీరు పచ్చడి ఎంతన్నా పట్టండి. అందులో ఉప్పు తక్కువైతే అది నిల్వ ఉండదు. కాబట్టి స్టోరేజ్ పర్పస్ కోసం ఉప్పు చాలా ఇంపార్టెంట్. కాబట్టి
ప్రాచీన కాలంలో ఉపయోగించిన ఉప్పు కల్మషమైనది. అటువంటి కల్మషమైన ఉప్పులా ఉండుట గురించి యేసు హెచ్చరిస్తున్నారు. మనము స్థిరంగా మరి మన నడకను కొనసాగించటానికి ఉప్పు ఉపమానము ఆయన మనకి తెలియజేసి ఉన్నాడు. అది ఉప్పును కోల్పోయి మిగిలినది పూర్తిగా నిరుపయోగంగా రుచి లేకుండా ఉంటది. అది సహాయం కంటే ఆటంకమే ఎక్కువవుతుంది. అందుకని శిష్యత్వపు ప్రయాణమునకు అవసరమైన క్రమమైన వేగముతో మనలను ముందుకు నడిపించటానికి పరిశుద్ధాత్మ యొక్క సంరక్షించే శక్తి మనకు అవసరం. మనము సిలువ భారమును దించుకొని ప్రతి దినము ఆయనను అనుసరిస్తున్నప్పుడు మన దృష్టి నిరంతరము యేసుపైనే కాన్స్టెంట్‌గా నిలిచి ఉండవలెను. ఈరోజు చేసి రేపు మానేయటం కాదు. కంటిన్యూస్‌గా మన మరణ పర్యంతము, మనము పరలోకము చేరు పర్యంతము మన దృష్టి యేసుపైనే నిలిచి ఉండాలి. అంతేగాని సీజనల్‌గా కాదు. లేతే ఓన్లీ ఆదివారం కాదు. మనం ఆదివారం క్రైస్తవులం కాదు. క్రీస్తును అనుసరించే ప్రతి దినము క్రీస్తుని అపోస్తల కార్యాల్లో చూడండి వారు ప్రతి దినము క్రమం తప్పకోకుండా రొట్టె విరుచుట యందును, సహవాసమందును, ప్రార్థన యందు ఎడతెగక యుండిరి అని చెప్తుంది. ఈ దినాన మనం ఈ విషయాలన్నీ చూస్తే పత్రిక వాక్య భాగం నుంచి అనగా ప్రకటన గ్రంథం నుంచి మరి ఒక వాక్యము చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడేంటంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 7 సంఘాలకి దూత దేవుని సన్నిధి నుంచి ఒక్కొక్క కామెంట్ ప్రతి సంఘానికి తెలియజేసింది. లవొదికీయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా గాడ్స్ మెసెంజర్ అక్కడ తెలియజేస్తుంది. ఏంటంటే మరి నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను, వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను, వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను, చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. లూక్వామ్ ఈ రోజుల్లో ఈ లూక్వామ్ చర్చెస్ ఎక్కువైపోయినాయి. ఇక్కడ గ్రీకు భాషలో నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను అంటే నేను వాంతి చేసుకోబోతున్నానని అర్థం. అంటే ఇప్పుడు మనం ఏదన్నా భోజనం తిన్నప్పుడు సరిగా అది లేదనుకోండి, అది వాంతి చేసేసుకుంటాం. కాబట్టి నువ్వు అటు లేవు, ఇటు లేవు. నులివెచ్చగా ఉన్నావు. అందుచేత నేను నిన్ను వాంతి చేసుకుంటున్నాను అని చెప్పుచు నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడువనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, నేను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. యువర్ యాటిట్యూడ్ ఈజ్ లైక్ దట్. యు డోంట్ నో వాట్ యు ఆర్. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు కనుదృష్టినట్లు కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. టేక్ ఫ్రమ్ మీ. ఏది కళ్ళు చక్కగా కనిపించడానికి కాటుగా. ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు కాటుక పెట్టుకుని వస్తే వారిని కొంచెం వేరేగా కొంతమంది కామెంట్ చేస్తుంటారు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో క్లియర్‌గా వ్రాయబడి ఉంది. కాటుక అంటే కళ్ళు నీకు దృష్టి కలుగునట్లు. కాటుక పెట్టుకుంటే ఎక్కడైనా ఏమన్నా మరి పొరలుంటే అవన్నీ కట్ చేసి చక్కగా విజన్ క్లియర్‌గా ఉంటూ ఉంటది. ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు అంటే పరిశుద్ధత కలిగి ఉంటాయి. పుటమిలో వేయబడిన బంగారం. బంగారం పుటమిలో వేయబడటం అంటే యోబు చెప్తా ఉంటాడు. పుటమిలో వేయబడిన బంగారంలా నేను స్వర్ణంలా బయటకు వచ్చాను.
దేవుడు ఒక్కొక్కసారి మనకి కష్టాలు పెడతా ఉంటాడు. టెస్ట్ చేయడానికి మన విశ్వాసాన్ని. అది ఎలాంటిదంటే, ఆ కష్టాల్లోంచి మనం బయటికి వస్తే, అగ్నిలో పుటం వేయబడిన బంగారం బయటకొచ్చినట్టనమాట. అంటే, బంగారంలో ఎన్నో కొన్ని మలినాలుంటాయి. ఎంతో కొంత రాగి ఉంటుంది. అది 22 క్యారెట్. అయితే, అగ్నిలో దాన్ని పుటం వేసినప్పుడు, అది 24 క్యారెట్ అయిపోతుంది. స్వర్ణం అవుతుంది. సువర్ణం అవుతుంది. బంగారమునకు, సువర్ణమునకు ఉన్న డిఫరెన్స్. సో, మనం లో ఉన్న మలినాలు ఇవన్నీ తీసేసి ప్యూర్ గోల్డ్ సువర్ణంగా అవుతుంది. అది నా దగ్గర కొనుక్కో అనేసి నీకు బుద్ధి చెప్పుచున్నాను అని చెప్పుచు, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందుము. ఇదిగో నేను తలుపు దద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ఎవరైతే జయిస్తారో ఈ శోధనలు, వేదనలు ఇవన్నీ సిలువనెత్తుకొని కంటిన్యూస్‌గా ఉంటారో, ఎవరైతే అది జయిస్తారో వారిని ఆయన సింహాసనం ముందు కూర్చుండబెట్టెదను అని చెప్తున్నారు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అంతకుముందే ఫిలడెల్ఫియా సారీ ఎఫెసీ సంఘానికి మరి చెప్పి ఏమని కామెంట్ చేశాడంటే, నీకు ఒక కామెంట్ నీకొక ఆహ్, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఆహ్, మొదట ఎఫెసు సంఘానికి చెప్తూ, నేను ఆహ్, నీ కొరకు ఒకటి తాము అపోస్తలమని చెప్పుకొను వారిని పరీక్షించి, వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుంచి పడిపోయావో, అదే స్థితికి మారు మనసు పొందితేనే సరి. లేని యెడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని దాని చోటు నుండి తీసివేతును అనేసి ఇక్కడ కామెంట్ చేస్తుంది దూత. అదే విధంగా మరి లవొదికీయ సంఘానికి నువ్వు అటు చల్లగా ఉండట్లేదు, లేదు ఇటు వేడిగాన ఉండట్లేదు. నులివెచ్చగా ఉన్నావు. లూక్‌వార్మ్ చర్చ్స్ ఈ రోజుల్లో. నులివెచ్చగా ఉంటున్న చర్చిలు. ఫుల్ ఆఫ్ పాలిటిక్స్. ఒకరికొకరు పడదు. ఒకరితో ఒకరు ఏకీభవించరు. చూడండి ఏం చెప్తున్నానో ఇక్కడ. ఆహ్, దాని గురించి లవొదికీయుల గురించి 5 విషయాలు ఇక్కడ మనం చూడొచ్చు. వారి క్రియలు అంటే అవునా? కాదా? అంటే అలాగా కాదు, ఇలాగా కాదన్నట్టుగా ఉంటారు. వేషధారులు. చల్లగాను, వేడిగాను లేరు. ప్రకటన గ్రంథం 3 అధ్యాయము 15 వచనంలో చూడండి. నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను, వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను, వెచ్చగానైనను ఉండిన మేలు. వాళ్ళనేమంటారంటే నులివెచ్చగాళ్ళంటారు. అంటే ఏది కరెక్ట్‌గా చెప్పరు. వెచ్చగాను, వికారముగాను ఉన్నారు. అది కూడా ఇక్కడ వ్రాయబడి ఉంది. మరి ఆహ్, నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నా. ఐ వాంట్ టు స్పిట్ ఔట్ ఫ్రమ్ మై మౌత్. గర్వంతోనూ, ఆత్మ సంతృప్తితోనూ ఉన్నారు. నిజమైన స్థితిని ఎరుగరు. వాళ్ళసలు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే దౌర్భాగ్యుడిగా ఉన్నారు. దిక్కుమాలిన వారుగా ఉన్నారు. దరిద్రులుగా ఉన్నారు. గుడ్డి. ఇన్ని క్యారెక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి వారు పూర్తిగా చనిపోయిన వారుగాను, ఉత్సాహంతో నిండిన వారుగా గాను లేరు. వారు కానీ ఉదాసీనముగాను,
అజాగ్రత్తగాను ఉన్నారు. ఎందుకంటే మరి వారికి ఇస్తున్న ఉపదేశాలు ఏంటంటే వారిని అగ్నిలో పరీక్షించబడిన బంగారమును నా యొద్ద నుండి కొనుడి. అంటే బీ ట్రాన్స్పరెంట్ ఇన్ ఎవ్రీథింగ్. అటు ఇటు రెండు వైపులు చేయకోకుండా స్ట్రైట్గా ఎయిదర్ వేడిగా అన్నా ఉండు లేదా చల్లగా అన్నా ఉండు. ఇప్పుడు మనం క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేసినప్పుడు కంసాలు ఏం చేస్తాడంటే బంగారాన్ని శుద్ధి చేయటం కోసం పుటమిలో వేస్తాడు. కాబట్టి ఇట్ షుడ్ బి టెస్టెడ్ త్రూ ఫైర్. అగ్ని ద్వారా అది పరీక్షించబడుతుంది. ఆ విధంగా నీవు అగ్నిలో పరీక్షించబడిన బంగారాన్ని నా యొద్ద కొనుడి. తెల్లని వస్త్రములు నా యొద్ద నుంచి కొనుడి అన పరిశుద్ధపరచబడి నీ దిశమల కనిపించుకోకుండా కవర్ చేసుకుంటానికి. అంటే నీకున్న పాపములన్నీ కడగబడి ప్రశస్తమైన పరిశుద్ధంగా వస్త్రాలు. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు. చాలామంది తెల్ల బట్టలు వేసుకుంటే పరిశుద్ధులు అనుకుంటూ ఉంటారు. అది ఇక్కడ జరుగుతున్న విషయం. అంచేత తెల్లని వస్త్రములు నా యొద్ద కొనుడి అని చెప్తున్నారు. మీ కన్నులకు కంటి మందు పూసుకొనుడి. కంటి మందు అంటే కాటుక. అప్పుడు కన్ను విజన్ బాగా కనిపిస్తది. మీ ప్రాణములను రక్షించుకొనుటకు ఆసక్తి కలిగి ఉండుడి. 19వ వచనం ఏమనుందంటే కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. అప్పుడు నీకు నిత్య జీవంలోనికి వెళ్తావు. లేదంటే నీ ప్రాణము తీసివేయబడుతుంది. నీవు వేరే చోటకి వెళ్తావు. పశ్చాత్తాపపడుడి. నీవు నీ పాపముల గురించి పశ్చాత్తాపడితే నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుతావు. రిపెంటెన్స్. మరలా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో నీవు ఏ స్థితి నుంచి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. కంపేర్. మనల్ని దేవుడు ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకొచ్చాడు, మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కడ యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోయామో అది ఒకసారి పోల్చుకుని ఎక్కడి నుంచి పడిపోయామో ఏ స్థితి నుంచి మరలా మరి అక్కడికి అది సరిచేసుకోమని చెప్తున్నారు. 16వ వచనంలో ఏం చెప్తున్నారంటే కావున మారు మనసు పొందము లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గముతో చేత వీరితో యుద్ధము చేసేదని. ఇందాకేమో నేను ఉమ్మి వేస్తాను, ఐ విల్ స్పిట్ అవుట్, నిన్ను కక్కేస్తాను, వాంతి చేసుకుంటాను అన్నారు. ఇక్కడ మరి నా నోట నుంచి వచ్చు ఖడ్గముతో మరలా 16వ వచనంలో నీవు మారు మనస్సు పొందుము, రిపెంటెన్స్ అని చెప్చు 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమని ఉందంటే నీవేలాగూ ఉపదేశము పొందితివో ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల, నువ్వు అలర్ట్గా బీ కేర్ఫుల్గా లేకపోతే నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు అనేసి మరి ప్రభు ఇక్కడ మనకి ఈ వాక్యం ద్వారా సెలవిచ్చుచున్నాడు. నేను ద్వారమునందు నిలుచుచున్నాను, తట్టుచున్నాను. హృదయమనిడి తలుపు నొద్ద యేసునాథుడు నిలిచి సదయుడగుచు తట్టుచుండే. ఎంతసేపు నిన్ను విసిగిస్తారు? క్రీస్తు మనుషులందరికీ చేసిన త్రివిధ ఆహ్వానం. 3 రకాలైన ఆహ్వానాలు ఇస్తున్నాడు. ఏంటంటే నేను ద్వారం దగ్గర నిల్చున్నాను, నా స్వరం ఎవరైతే వింటారో ద్వారం తెరిస్తే అతని వద్దకు వస్తాను, అతనితోనూ అతడు నాతోటి కలిసి భోజనం చేస్తే. ఇక్కడ త్రివిధ షరతు ఏంటంటే ఎవడైనాను నా స్వరము విని ద్వారం, ఫస్ట్ లిజన్ హిజ్ వాయిస్, రెండవది ఓపెన్ ద డోర్, మూడవది ఆయనతో కలిసి భోజనం చెయ్యి. అంతేగాని నులువెచ్చని తనంగా చల్లగానైనను వెచ్చగానైనను లేకుండా మరి ఈ విధంగా అటు కాకుండా ఇటు కాకుండా ఎస్ ఆర్ నో అని కాకుండా ఆ, ఊ, ఆ అంటే అది కాదు. దేవునికి ఖచ్చితంగా మరి
ఉండాలి. కాబట్టి ఇట్స్ ఎన్ ఓపెన్ ఇన్విటేషన్. నేను నీ డోర్ దగ్గరున్నాను. డోర్ తడుతున్నాను. ఐ యామ్ నాకింగ్ ఎట్ ద డోర్. సో, నా స్వరం విను, ఆ ద్వారము తెరువు. నా గొర్రెలు నా స్వరం వినును. వాటికి తెలుసు. ఎవరైతే ద్వారము తెరుస్తారో వారితో నేను లోపలికి వచ్చి, వాడు నాతో, నేను వారితో భోజనం చేయటానికి ఇష్టపడితే, కాబట్టి వాట్ ఆ విధంగా చేసినప్పుడు మనము క్రైస్తవులుగా ఉండటానికి ఇదొక్కటే మార్గము. వేరే మార్గము ఏమీ లేదు. పేతురు గారు ఏం చెప్పారు? ఒక్క యేసు నామములోనే రక్షణ. మరి ఏ నామములోనూ రక్షణ లేదు. పైన ఆకాశం ఉందనో, కింద భూమి ఉందని. కాబట్టి మనము యేసునకు శిష్యులుగా ఉండి, ప్రతి దినము మన సిలువను ఎత్తుకొని, మన విశ్వాసమునకు కర్త మరియు పరిపూర్ణుడైన యేసును అనుసరించవలెను. వి హావ్ టు ఫాలో జీసస్. యేసును పోలి మనము నడుచుకోవాలి. మనము విశ్వాసము ఆయనపై స్థిరముగా ఉండవాలని, కన్సిస్టెంట్‌గా, ఆసిలేటింగ్‌గా కాదు, అన్నం పొంగులా కాదు. ఆదివారం క్రైస్తవులు, మిగిలిన వారం అన్నీ కూడా వేరే కాదు. కంటిన్యూయస్‌గా స్థిరముగా ఉండవలెను. మరియు మనము స్థిరముగా ప్రతి దినము నడుచుటకు ఆత్మ బలముతో కృషి చేయవలెను. దేవుణ్ణి ప్రార్థించి ఈ నాకు ఆత్మ సహాయం దయచేయని మనము కృషి చేయాలి. మహిమకు మార్గము అవమానము మరియు శిలువ మార్గంలోనే ఉంది. అయితే అది మన గురువు గారి యొక్క మార్గము. యేసు ఏ మార్గంలో నడిచారో, ఏ మార్గంలో ఆయన ఇబ్బందులు పడ్డాడో, అవమానాలు భరించాడో, ఉమ్మి వేసి పిడిగుద్దులు గుద్దారో, అదే ప్రకారంగా మనము కూడా అవమానం భరించిన మనము శిలువ మార్గంలోనే మన గురువు గారిని ఫాలో చేస్తూ మనము ఆయనకు శిష్యులుగా ఉండాలి. అంతేగాని ఆయనకు అభిమానులుగా ఉండటకూడదు. అభిమానులుగా ఉండటం వేరు, శిష్యులుగా ఉండటం వేరు. అభిమానంగా ఉండేవాళ్ళు జస్ట్ గుడికొచ్చి హాయ్, బాయ్ అని కానుకేసి వెళ్ళిపోయారు. మనము ఆయన ద్వారా కడుగబడి, ఆయన రక్తంలో కడుగబడి, మరి ప్రతి దినము మనము క్రీస్తుతో కలిసి నడుచుకోవాలి. ఆ విధంగా చేయటానికి మరి మనం అందరము ఆహ్, సహాయం చేయగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.